హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయల్ విహారీ. ఏంటి రాయల్ విహారీ రాకోకుండా బాబ్జీ గారు చెట్లలోంచి వచ్చాడు నడుచుకుంటా అనుకున్నాను రా. వాడు కూడా వెనకాలనే వచ్చాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్ ఇన్ 3 roads ఛాలెంజ్. సో లాస్ట్ వీడియోలో మీరు అంతా క్రేజీగా ఎంజాయ్ చేశారు. సోలో ఛాలెంజ్ 3 roadsలో వెళ్ళి మేము సోలోగా ఉండి ఎక్స్పీరియన్స్ అయింది. మాకు కూడా నెక్స్ట్ లెవెల్గా ఇక్కడ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయింది. ఇక్కడ మేము ఇన్ని రోజులు అదే 11 మైల్ ఛాలెంజ్ కానీ వెహికల్స్లో కానీ ఎన్ని ఛాలెంజ్ చేసిన దానికంటే ఇది వచ్చేసి చాలా విచిత్రంగా వెరైటీగా అనిపిస్తుంది కదా. ఇంకొకటి ఎప్పుడు లేని విధంగా మనకి సుధీర్ కూడా అటాక్ చేసింది, అలాగే బాలుగాన్ని కూడా రోడ్డు పైన పడేసింది కదా. అది ఏంటి అని తెలుసుకోవాలని ఈరోజు మళ్ళీ వచ్చాను విత్ అవర్ బాహుబలి బాబ్జీతో. ఈ వీడియోలో స్పెషల్ ఏందిరా అంటే బాబ్జీ గాడు సోలోగా వెళ్ళబోతున్నాడు. సింగిల్గా పోతుంది. అది కథ ఈరోజు. డైలాగ్ మళ్ళీ రిపీట్ చేసి వద్దులేన్న సార్. ఓకే మామ, ధైర్యం కదా? మేమిద్దరం వినే ఉంటాం, సరేనా? నువ్వు పోయి. సో ఫ్రెండ్స్, 3 రూట్లన్నీ కూడా బాబ్జీ గారు ఒక్కడే కవర్ చేస్తాడు అనమాట. ఏమన్నా తేడా కొట్టింది అనుకో అడ్డం పరిగెత్తుకుంటా రావడం ఎందుకురా, పట్టుకుని మాట్లాడరా వాళ్ళతో. నాకు ఈ రోజు ఈ వీడియోలో ఏం చేద్దాం అనిపిస్తుంది అంటే 3 రూట్లకు బాబ్జీనే పంపించేద్దాం. నేను అదే చెప్తాను. కాంట్రాక్టర్ పంపించారు కాదు, ఈ రోజు సోలో హంటింగ్ బాబ్జీ చేస్తాడు. అది బాబ్జీ సోలో హంటింగ్ ఎట్లుంటుందో మీరు చెప్పండి. ఇంట్రడక్షన్ కూడా అందుకే బాబ్జీతో తెప్పించింది. ఇంకొకటి ఏంటంటే ఒకసారి లాస్ట్ వీడియోలో అందరూ నాకు బర్త్డే విష్ చెప్పారు. నేను అందరికీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్న పేరున చాలా థ్యాంక్ యూ. అందరూ కూడా బాగా వీడియో ఎంజాయ్ చేశారు. నా బర్త్డేకి సెలబ్రేషన్ మీకు కూడా ఆనందంగా ఎంజాయ్ చేశారని నాకు మనస్ఫూర్తిగా అర్థమైంది. కామెంట్స్ కూడా దగ్గర 800 దాకా వచ్చాయి, చూశాను. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. సో గైస్, ఫస్ట్ టైం క్రేజీగా బాబ్జీ గారు సోలోగా అయితే వెళ్ళబోతున్నాడు. ధైర్యం చేస్తున్నాడు. మామూలుగా అయితే ఎప్పుడన్నా వెళ్ళరా ఏదైనా కూడా ఏమంటారు భయపడతా ఉంటాడు. ఈ రోజు చూడండి ఎంత ధైర్యంగా ఉన్నాడు. నేను ఇంట్లో చెప్పొచ్చాలే పోతాను. కాదు, అదంతా దేని పవర్ తెలుసా? అమృతం పవర్. వద్దులే, అదంతా అవన్నీ చెప్పకూడదు. ఏం నేను నిత్యవనంలో ఉంటాడంట బాబ్జీ. ఆయన మంచి బ్రెయిన్ పెరగలేదు. ఏది ఆడ చెప్పాలో తెలియదులే. బాబ్జీ నాకు బ్రెయిన్ పెరగలే, కొంచెం బ్రెయిన్ అప్పుగా నీ పైకి పెరగదులే. సరేలే బాబ్జీ, సరే. ఇంత మాట అన్నందుకైనా నువ్వు ఒక్కనే పోవాలా? ఒక్కడే అంటే నువ్వు అనక ముందైనా పోతాడు బాబ్జీ గారు. ఏందనుకుంటున్నాను, సాగుబతుల్లో పోవాల్సిందే. సో గైస్, జోక్స్ అపార్ట్, యాక్చువల్గా ఇప్పుడు ఈ రూట్లన్నీ కూడాను కొద్దిగా స్కేరీ రూట్లే. నేను ఏదైతే వెళ్ళానో ఫస్ట్ టైము నేను సోలోగా ఎక్స్పీరియన్స్ చేశాను కదా, ఆ రూట్లోకి అయితే బాబ్జీని పంపిస్తున్నా. రిస్క్ ఉన్న రూట్లోకి అయితే నేను బాబ్జీని పంపించట్లేదు. పైగా ఈరోజు బాబ్జీ కూడా ధైర్యం చేయాలి, ఒక్కడిగా వెళ్ళాలి, సోలోగా వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే బాబ్జీని కూడా ఈరోజు పంపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను వచ్చేసి బాలుగాడు ఏ రూట్ అయితే వెళ్ళాడో ఆ రూట్లోకి నేను వెళ్తాను. సుధీర్ యాజ్ యూజువల్ సుధీర్ రూట్లోకి అయితే సుధీర్ వెళ్తాడు. సో ఫస్ట్ వచ్చేసి బాబ్జీని అయితే పంపిస్తున్నాను. చూద్దాం ఎంత మటుకు బాబ్జీ వెళ్ళి ధైర్యంగా ఉంటాడు. ఓకేనా మామ? సో గైస్, ఇంకా బాబ్జీ అయితే వెళ్తాడు చూడండి. ఇంకా మేము కూడా వెళ్తాము. రే బాబ్జీ, ఒకటే విషయము, ఏదున్నా కూడా భయపడద్దు, ఏం కాదు. ధైర్యంగా వాళ్ళతో మాట్లాడి షేక్ ఇచ్చి కుదిరితే వాళ్ళ అడ్రస్ కూడా కనుక్కోనరా. gmail.com ఐడీలు కూడా కనుక్కోనరా, సరేనా? ఇన్స్టాగ్రామ్ కనుక్కోమా, ఎప్పుడైనా చాట్ చేస్తా ఉందాం. సరేనా? ఓకే, సరేనా? పో. ఇంకా ఇది టార్చ్ కావాలనా? అంత లైట్ పెట్టుకుని మళ్ళీ టార్చ్ ఉడిలే నా దయ్యాలు దూరం నుంచి ఉంటే ఓకే. నేను ఒక్కనే ధైర్యం చేసి ఈరోజు పోతానా అంటే దేవుని పైన భారం చేసిన. బతుకుంటే మళ్ళా కలుద్దాం. సో ఫ్రెండ్స్, బాబ్జీ గారిని అయితే పంపిస్తున్నాము. వెళ్తున్నాడు బాబ్జీ గారు. సుధీర్ ఫస్ట్ టైం పంపిస్తాను కాబట్టి మనం లాస్ట్ టైం బాలుగాని ఒక్కరిని పంపించి ఇబ్బంది పడినాం కాబట్టి మన అయితే
పంపించకుండా వాడు అక్కడ పోని మనం ఇండి ఉండి వాచ్ చేద్దాము. ఎంత దూరం పోతాడో పోని, ఒకవేళ వాడు గట్టిగా అరిచినా మేము కూడా సరే ఉందాం మనం, సరేనా? వాచ్ చేస్తా ఉన్నాం. పోతానా నడుచుకుంటా, బతికుంటే రేపు మాట్లాడదాం. మొత్తం అంతా అయిందిరా. వీడు ఎక్కడ తెచ్చున్నాడు ఏం కథ, పిలిచి వినపరాదు, చూసిరా కనపరాదు. మనసుగా తీయిందే టేవ్ టేవ్ టేవ్, మనసున్న గతి అందే టేవ్ 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 టేవ్. ఇది ఇందులో చెట్టు ఊగుతుంది, అక్కడ చెట్టు ఊగుతుంది. ఊమా ఇది ఫ్రెండ్స్, కొంప బయటగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇందులో ఏం లేదు. ఏమి అడ్రస్ లేడు. నీకు మా విషయం తెలుసా? ఏమి? ఈరోజు అమావాస్య. అవును, అందుకే పిలుచుకొచ్చింది మిమ్మల్ని. గైస్, ఈరోజు అమావాస్య, అందుకనే పట్టుకొచ్చిన. అమావాస్య రోజు కూడా, అమావాస్య రోజు వాక్యాలం చేస్తే ఎట్లుంటుంది అనేసి. సో చూడండి, ఈరోజు వచ్చేసి 23rd, టైమింగ్ చూడండి. ఇప్పటి నుంచి అమావాస్య స్టార్ట్ అనమాట. సో బాబ్జీ గారు అమావాస్య రోజు సోలోగా పోతాడంటే బాబ్జీ గారికి అవార్డు ఇవ్వాలి. బాబ్జీ అని తెలియదు ఈరోజు అమావాస్య. ఆ విషయం తెలియదు అడిగి. సో చాలాసేపు అయింది, ఇంకా ఏం రెస్పాన్స్ లేదు. దీన్నే అంటారు బ్రెయిన్ అని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కంటిన్యూ చేయండి. ఇంకా వాడు చూస్తాము. మేము వెళ్ళాలనుకుంటున్నాం కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది, వద్దు. ఒకసారి ఆల్రెడీ బాలుగాని విషయంలో ఎక్స్పీరియన్స్ అయినాం కాబట్టి ఇద్దరం ఇట్లా ఉన్నాం అనమాట. నువ్వైనా పోయిరాయా, నువ్వైనా ఉండు, నేను ఉంటాలే. నువ్వైనా సోలో కొట్టేస్తా. సోలోగా ఏముంది, మనం పోతాము. వానికి ఏం తెలియకోకుండా వాడిని పంపించినాము. నేనుండా కదా, ఏమన్నా ఇబ్బంది అయితే ఎవరు? నేనుండా కదా అంట. మామూలే ఉందాం, ఇద్దరం ఉందాం. సరే అయితే ఓకే ఫ్రెండ్స్, చూస్తాము ఇంకొద్దిసేపు. మనోడు రాని, ఇంకా ముగ్గురం వస్తే తర్వాత వీళ్ళిద్దరిని అట్లా పంపించాను. నేనైతే ఒక్కరిని అలా వెళ్ళాలనుకుంటున్నా. సో నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉందన్నమాట. మనోడు రూట్ కూడా బాగా స్కేరీగానే ఉంది, అంటే అటాక్ చేయడం కానీ. ఈ రూట్ కూడా పోవాలని ఉంది, 2 రూట్లలో ఉంది. చూద్దాం అప్పుడు అప్పుడు. ఫస్ట్ బాబ్జీ గారు పోయినాడు రాని. ఓకే, ఏడుంటే ఉచ్చాలు పోయి కూడా బొచ్చుకున్న పైకి నీలుకునేది. ఎందుకంటే మనకు నోటి దూల, మనం ఒక్కనే పోతామని చెప్పినాం కాబట్టి ఊగుతుంది. ఎవరు లేరు, వీడు చెప్పినట్టు నిజమేనా? అనవసరంగా నేను ఒక్కని పోతాను చెప్పిన, నోటి దూల. ఏం చాలు, నా కర్మకు నేనే బాధ్యతది. మర్యాదగా వాడు నేను వచ్చారా అన్నాడు, పోవచ్చు కదా మర్యాదగా. నోటి దూల నేను ఒక్కని పోతాను చెప్పిన బిల్డప్గా. ఈ ఆడ మనం వాళ్ళు అందరూ ఆడ మంచులు ఉంటేనే మనం ఉత్సాహ పోసుకొని బయట పరిగెత్తాం. ఏడాది నేను ఒక్కనే పోమంటాడు, నేను ఒక్కనే పోతాను. ఏం జరుగుతుంది ఇంకతో? హలో అమ్మా, అక్క మీకు దండం పెడతా అక్క, ఇక్కడ ఉచ్చాల పోతున్నాయి. అనవసరంగా వచ్చినాక బతికిండి అసలు రానుగా. నోటితో మనకు మర్యాదగా అయిపోయినాడు, నేను వచ్చారా అని. ఎంతసేపు అయింది మనోడు, ఏమి వినపడంలే, ఏంలే. పోదామంటావా? చూద్దాం, ఇంకా కొద్దిసేపు చూద్దాం. ఎందుకు అవన్నీ అనవసరంగా ఈరోజు ఫైట్ చేస్తాను. నేను వద్దు అన్నీ కూడా పంపించామండి. వాడు నాకు మోకాళ్ళల్లో అన్నాడు తెలియదు, అందుకని వాడి పైన కసి కాదు
తెలివి అనేది ఆడ ఉపయోగించాలి ఆడ ఉపయోగకూడదు అనేది మనకి అర్థం కావాలి అంటేంటావా? సో ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు రివెంజ్ ఏమో కానీ నాకు టెన్షన్గా ఉంది, వాడికి ఏమవుతుందేమో అని. పర్లా రూట్ అయితే బాగుంది. నేను ఆల్రెడీ ముందు అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసినట్టు నాకేం అనిపించలేదు కాబట్టి నేను అటుపక్క ఏం లేదులే అనేసి నేను ఒక్కడిని పంపించాను. నేను ఆల్కి అబ్జర్వ్ చేస్తున్నాను, దగ్గరలోనే ఉన్నాను. వన్ వాయిస్ నాకైతే వినిపిస్తుంది, ఒకవేళ గట్టిగా వచ్చాము కూడా అందులో ఎందుకే అనుకునే కసి కాదురా, ఫోన్ వానికి ధైర్యం అంత పెరిగేది పక్కన పెడితే ముందు హార్ట్ అటాక్ వచ్చిందంటే మళ్ళీ అంతే, అది మ్యాటర్. సో ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఇంకా ఎంతసేపు. నాకు తెలియక నేను ఒక్కనే వచ్చినాక అసలు ఈసారి బుద్ధి ఉంటే రానుక ఇక ఇది ఒక్కసారి నన్ను వదిలిపెట్టండి, మీకు దండం పెడతా. ఇది ఒక్కసారి నన్ను వదిలిపెట్టండి, మీకు దండం పెడతా, మీ కాళ్ళైనా పట్టుకుంటా. మా కొంపకు నేను పరిగెత్తా నుంచి ఎట్ట పరిగెత్తా నాకే తెలియదు, అడ్డం తోటల్లో పడి ప్లీజ్కా. మొత్తం ఏంటది, చెట్లు అడవి ఏంట్రా పందులట, అడవి కాబట్టి అడచండి పందులే. ఏంటది ఏంటది నల్లగా సుధీర్ బాబ్జీ గారు వాయిస్ వస్తాను. సుధీర్ ఏమైందిరా బాబ్జీ గారికి? ఎవరు లేరు ఫ్రెండ్స్, ఈరోజు నా సావే గతి. ఇంకా ఈడు మాకు అక్కడ వచ్చాడు. ఏంద్ర ఎవరు లేరు, నాకున్నా ఏమైందిరా? ఏం చెట్లలో కూర్చున్నావా? ఏంద్రా అది మిందికి వస్తుందిరా. ఏది దాంకునే భయపడి దాంకుంటున్నావురా? ఏం కనొచ్చింది? నల్లంగా అది మిందికి వచ్చిందిరా మొత్తం అంతా. అవునా? ఏంది బాబ్జీ? ఎటుపక్క పక్కలేరా పట్టుకో, నువ్వు ఇంకాడిని ఉండు. సుధీర్ తెటాడితే చూడండి స్వామినైనా సుధీర్ ఉండాలిరా. ఓ జాగ్రత్త జాగ్రత్త. చిన్నగా అంటే ఆడ వచ్చి దానికుంటే కనపడవా నువ్వు దానికి? ఏం చేద్దాం, మిందికి వస్తుంది. ఆడొచ్చి దాంకున్నా బాగానే ఉంది. సరే ఉండు, ఒక నిమిషం ఉండు. ఏడకనే వచ్చింది నీకు? పోల్మోన్ కాడ పోదామా? ఏదో కనొచ్చిందంట మనోడికి. హలో, ఎవరండి? ఎవరున్నారు ఇక్కడ? ఎవరు కనొచ్చారు మా బాబ్జీకి? ఫ్రెండ్స్, నాకైతే ఎవరేం కనిపించడంలో, ఎవరేం అనిపించడంలో. ఓకే ఫ్రెండ్స్, ఇంకంతసేపు నుంచి మనము వాడి కోసం అక్కడే ఉన్నాము. ఇంకా ఆ రూట్లలో కూడా వెళ్తాము. ఇంకా కనొచ్చింది నాకైతే ఇప్పుడైతే ఏం లేదు. ఇక్కడ వాడికి ఏం కనొచ్చింది ఏం లేదు. ఇంకా మీరు చూసేసి ఉంటారు కదా. ఇంకా మనకు మెయిన్ ముఖ్యంగా ఆ రూట్లలో కూడా వెళ్ళాలి కాబట్టి మనము. సో
ఆ రూట్లో కూడా వెళ్ళాలి కాబట్టి ఆ రూట్లో కూడా ఇప్పుడు వెళ్దాము. ఓకే, నిజంగా నచ్చిందా? నల్లంగా వచ్చిందిరా మిందికి, దానిలో చేసినాడు వీడియో. అవునా, సర్లే అయితే ఏం కాదులే, రా చూసి ఎంజాయ్ చేసినావు కదా. సోలోగా బాగా సోలోగా పోయిన దానికి సాటిస్ఫాక్షన్ అయినావు కదా. అదే కనబడుతుంది కళ్ళల్లో. ఏంది అటు మీరు ఆ లైట్ అదే కనబడుతుంది కళ్ళల్లో. ఏం చేయ అర్థం కాలేదు, పరిగెత్తాం అనుకున్నా పైకి, కొండ ఎక్కుదాం అనుకున్నా. కంపలన్నీ ఉన్నాయి కూర్చుకుంటా దాకునే. బా ఏం తెలివిరా నీ తెలివి. ఏంటి ఉంది మామ తెలివి ఇంతకు? ఇప్పుడు తెలివి అర్థమైంది. సరేలే బా గైస్, ఇప్పుడు నేను బాలు రూట్లోకి అయితే వెళ్ళాలనుకుంటాను. ఏరా నేను ఈ రూట్లోకి వెళ్తా, సుధీర్ వచ్చేసి ఆ రూట్లోకి వెళ్ళొస్తాడు. ఉంటావా? నేను వచ్చా, నేను గమనిస్తావు. సుధీర్తో పాటు పోరా చేయాలి అసలు. పోవా? ఏంటిది? సరే నువ్వు వెళ్ళొస్తావా? నేను వెళ్ళడం రొటీనే కదా అది. అక్కడ నేను చూసినా అక్కడ ఏం లేదు పెద్దగా, మనకేం అక్కడ అనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు పోయినా కూడా ఏదో తోసేసింది కదా, నేను ఏదో తోసేసింది కాదనిలే, అటాక్ చేయడానికి ట్రై చేసింది. బట్ బాలుగాడు ఎందుకు పడిపోయినాడు, నేను అందుకే అది తెలుసుకోవాలని నేను పోవాలన్నా. ఏముంది అక్కడ, ఏముంది వాడు ఏది చూసి పడిపోయినాడు అని దాన్ని చూడాలనే క్యూరియాసిటీ ఎక్కువ ఉంది నాకు. అవునా, నేను వెళ్ళినా మళ్ళీ రొటీనే అది. నన్ను అటాక్ చేయడానికి చూస్తుంది, నేను వెళ్ళి మళ్ళీ చూస్తాను, వచ్చేస్తా. అది రొటీనే, అందరికి జనాలకు కూడా రొటీనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాలుగానికి ఏం జరిగింది అది నేను సోలోగా ఎక్స్పీరియన్స్ చేద్దామని నేను అనుకుంటానా. నాకు కూడా చూడాలని ఉంది కదా. సరే నువ్వు కూడా ఈ రూట్కి వచ్చావా? నేను కూడా ఇట్లా వస్తా పోలా. సరే అయితేరా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సుధీర్ కూడా ఇదే రూట్లోకి వస్తా అంటున్నాడు. బాలుగానికి నిజంగా ఆ రేంజ్లో ఒకటి పడిపోవడం కానీ, అది కాక ఇంకొకటి మీరు బాగా గమనించారు కదా, వైట్ కలర్లో ఏదో క్యాప్చర్ అయింది. సో నేను కూడా అందుకే సోలోగా వెళ్ళాలి, నేను ఈ రూట్లోకి తిరగాలనుకున్నాను. మన వాళ్ళు ఇంకా బాబ్జీ గడేమో అటుపక్క పోనంటున్నాడు, ఇంకా సుధీర్ కూడా నేను కూడా వచ్చి చూస్తూ అంటున్నాడు. సో ఓకే ఫ్రెండ్స్, ముగ్గురం అయితే ఇదే రూట్లోనే చూస్తాము, ముగ్గురం ఇదే రూట్లో ఎక్స్ప్లోర్ చేస్తాము. ఏంది ఏం లేదు, అసలు వాడిని పడేసింది ఏందనేది మనం క్లియర్గా క్లారిఫికేషన్గా తెలుసుకుందాము. ఓకేనా బాబ్జీ? మొత్తానికి అయితే ఈరోజు ధైర్యం చేసి ఒంటరిగా పోయినావురా. ఇంకేముంది మామ, ఇది కూడా నువ్వే లీడ్ చేయమామా. అసలున్నారా కెమెరా బూతులంట మాట్లాడద్దు మామ, బూతులు అయ్యే ఇంటికి పరిగెత్తా. పల్లె భాషలు ఏముంది అసలు ఇంతకీ ఈ రూట్లో? అదే కదా, టార్చ్ క్యాప్చర్ అవుతుందిరా. చేస్తున్నా. హలో, ఎవరది? ఎందుకున్నారు ఇక్కడ మీరు? లాస్ట్ టైం మా బాలుగాడిని కింద పడేసింది మీరేనా? గైస్ చూడండి, చెట్లలో ఏం పురుగు పుట్ట ఉంటాయో కూడా తెలియదు. ఏంద్రా చెట్లు చూడు అసలు ఎంత గుంపుగా ఎదిగా ఉన్నాయో. ఈ చెట్లలో ఎవరు పోయింటారు? అక్కడ ఏదైనా క్యాప్చర్ అవుతుందా? హలో, ఎవరండి అది? ఉండరా. హలో ప్లీజ్, మీరు అక్కడే ఆగుతారా? నేను వస్తాను, మీతో మాట్లాడతాను. నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, మిమ్మల్ని దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నారు. మీకు ఏం జరిగింది? ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? లోపలికి వెళ్ళిపోతుందా? రే లోయ ఉందిరా, ఇది లోయ. నువ్వు ఆ పక్క చూడు, నేను ఈ పక్క చూస్తా. ఇట్లా వచ్చిందిరా, గుంత మాది లోయ మాదిరి ఉంది చూడు. హలో మేడం,
మేడమో మీరు సారో నాకు తెలీదు. నేను మిమ్మల్ని చూడొచ్చా విత్ యువర్ పర్మిషన్? నేను మా బాబ్జీ. మీరు రా నాకు ఇది వస్తుందిలా, వాయిస్ వస్తుందిలా. వస్తుంది. అబ్దుల్, ఏ అబ్దుల్, ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి. ఇక్కడికి వెళ్ళిందా? ఇట్లా వచ్చింది ఇప్పుడు అనిజిదా అందులోనే దింకింది. దీంట్లో దింకిందా? క్యాప్చర్ చేసినా నైట్ విషయంలో చేసిన రా రా వెళ్దాం రా, ఇంకా చూద్దాం రా. అబ్దుల్, బాలుగాడు కింద పడిపోయింది ఎక్కడ? ఇంకా కొంచెం ముందరా? పడిపోయినా ఏదో వాడికి అటాక్ చేసిందో ఏమో రా తెలీదు. కింద పడిపోయినాడు మేము పోయాలకే. ఏరా అంటే మీదికి ఏదో వచ్చేసిందంట. గాయస్ మీరందరూ కూడా చూసారు కదా, వైట్ కలర్లో ఏదో తెలీదు మీదికి వాడికి తోసుకొని వచ్చేసింది వాడి పైకి. హలో, వైట్ శారీ కట్టుకున్న మేడం గారు, లేకుంటే సారు గారు, శారీనో లేకుంటే క్లాతో మాకు అర్థం కావట్లేదు. అది మీ వైట్ కలర్ బాగుంది డ్రెస్సు, మీరు ఏం పెట్టి ఉతుకుతున్నారు అది తెలుసుకోవచ్చా? సర్ఫెక్సెల్ అమ్మా. ఇంకోసారి పంపిరా, సర్ఫెక్సెల్ ఏదో తెలుసుకొని వస్తుంది. షాక్ అయ్యారా అంటారా? అవకయ్యారా గురువు గారు? ఏ అబ్దుల్ 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 అబ్దుల్, ఏమైంది 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 ఏమైంది? అడేదో ఉంది ఆడా చెట్లో 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 గైస్. హలో, ఎవరండి మీరు? రే దారేట్రా, దీనికి దారేట్రా. దారి లేదు ఏం లేదు. రారీ, ఎవరు మీరు? ఏం కావాలి మీకు? ఇంతకు దానికి కాళ్ళన్నీ ఉన్నాయా? దారేట్రా దీనికి దారి? దారి లేదు, ఇట్లే దిగాల. ఎంత వంకర అది. గాయస్ ఇది చూడండి వంక ఎట్లా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. అసలు ఫస్ట్ టైం కదా చెట్టు పైన రా వస్తుంది. నాకు కూడా ఆడ చెట్టు పైన కనపడింది. అవునా? నువ్వు చూడలేదా వీడియోలో? చెట్టు పైన కాదు కదా అది, చెట్టు ఆనుకొని ఉన్నది. గైస్ చెట్టు పైన. హలో అండి, మీరు ఈ చెట్ల పైన పుట్టల పైన కాకుండా ఒకసారి రోడ్డు పైకి రండి. మిమ్మల్ని రోడ్డు పైన షేక్ హ్యాండ్ ఇస్తాము, ముగ్గురం కలుస్తాము, మాట్లాడదాము. మిమ్మల్ని చూడాలని చాలా ఆతృతగా వచ్చాను. అసలు వాడిని ఎందుకు మీరు తోసేశారు? మీకు అసలు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా మేము వస్తే? ఇక్కడ ఎవరైనా జనాలు తిరిగితే అసలు వాడు ఏం తప్పు చేశాడని మీరు వాడిని అలా తోసేయడం, అలాగే వాడి పైకి వచ్చేయడం, అటాక్ చేయడం చేశారు. వాడి పైకి ఎలా అయితే వచ్చారో అలా ఒకసారి మా దగ్గరికి అంత స్పీడ్గా కాకుండా, అంత మమ్మల్ని అటాక్ చేసినట్టు కాకుండా, ఏదో జస్ట్ మాకు ఎదురుకి కనెక్ట్ మాతో మాట్లాడడానికి ఏమన్నా వస్తారా? మీకోసం మా బాబ్జీ చాలా మంచి మంచి వంటలు కూడా తీసుకొని వస్తాడు. ఏమో లేకుంటే మీకు ఎవరికైనా పెళ్ళి కానీ లేకుంటే ఏదైనా కానీ కాకుండా ఉంటే చూడండి, వంటలు చేస్తాము. ఇంకా పెళ్ళి చేసుకుంటామో అనుకునేమో. ఏ అబ్దుల్, ఏమన్నా కనపస్తుంది? వాడేందో ఆ రోజు హల్చల్గా ఉంది వీడియోలో, ఇప్పుడు ఏమో ఏమో అనిపించడంలే. ఏమే
దీనిలో ఏం కనపడలే. సుధీర్ నీ బ్యాక్ సైడ్ ఏదో వస్తుంది. బిన్నరా చచ్చిపోతావు. ఏముంది, ఏం లేదురా. ఏముంది క్యాప్చర్ అయిందా క్లియర్గా? ఏందిరా స్వామి? సుధీర్ నీ బ్యాక్ సైడ్ నుంచి ఏదో వచ్చినట్టు క్లియర్ క్యాప్చర్ అయింది. ఏం లేదు కదరా. ఎక్కడ బాబుజీ, ఎక్కడ చూసినా? వెనకలేనా దీంట్లో కూడా ఇది నా స్వామి. లేదు దాంట్లో క్యాప్చర్ నేను కూడా గమనించాను. నా దాంట్లో అంతగా కనపడలే కానీ లైటింగ్ నైట్ విజన్లో క్లియర్ కనొచ్చింది. గైస్ నైట్ విజన్లో క్లియర్ కనొచ్చింది. క్లియర్గా ఎక్కడ ఉందిరా? ఎక్కడ బాబుజీ? ఎటు సైడ్ కనపడింది బాబుజీ నీకు? ఇక్కడనేనా? సరే సుధీర్, ఇది ఒక్కసారి నేను ఒక 10 minutes నేను ఒక్కనే అట్లా ఒక రౌండ్ వేసుకొని వస్తా, సరేనా? తర్వాత ఇంక వెళ్ళిపోదాం. ఓకే, ఏం కనొస్తుందో లేదో. బాబ్జీకి ఒక్క నిమిషం తోడున్నాను అంటే అదే ఒక్కరు ఉంటే ఏమన్నా రావచ్చేమో మాట్లాడొచ్చానేమో అని వాళ్ళిద్దరిని అక్కడే పెట్టేసి వచ్చాను. నాకు బాలు కానీ పైకి మీదికి వచ్చేసింది కదా, వాడు ఒక్కడు ఉండడం వల్ల వచ్చిందొచ్చేమో, అలా ఏమన్నా అటాక్ చేసిండొచ్చేమో అని వచ్చాను. ఏ బాబుజీ, మనం నేను దాన్ని చూడాలని నేను ఎగ్జైట్మెంట్తో వస్తా అంటే, సో గాయ్స్ నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో వచ్చా దాన్ని చూద్దాం. లాస్ట్కి ఈడు మాత్రం అదే చేస్తాడు. ఏ బాబుజీ కూర్చుండిపోయినా? నేను అడదా వెళ్ళి రమ్మంటావా? ఏముందిరా కూర్చున్నా. నేను కూర్చోవాలా బాబుజీ? వద్దులే బాబుజీ, కాళ్ళు కొద్దిసేపు అట్లా నిలబడుకొని తిరుగుతూ ఉంటా. రైట్ ఆడపోయినా నాకెందుకు వచ్చినా? హలో, ఇందాక చెట్టు పైన కనొచ్చారు, అంతకుముందు రోడ్డు పైన కనొచ్చారు. వాయిస్ విన్నారా? వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందా మీకు? ఎవరది? మీరేనా? ఇందాక కనొచ్చారు కదా, మీరేనా అది ఇప్పుడు కూడా ఈ సౌండ్ చేస్తున్నది? నాకు మిమ్మల్ని చూసే ధైర్యం అయితే ఉంది. నేను చూసి భయపడను, అలాగని పారిపోను. మిమ్మల్ని ఏమి ఇబ్బంది చేయను. మిమ్మల్ని ఏదో బంధించినట్టు కానీ చేసే శక్తులు కానీ మనకు లేవు. జస్ట్ మాకు ఒక చూడాలనే ఒక చిన్న క్యూరియాసిటీ, మా ఆడియన్స్కి చూపించాలనే ఒక క్యూరియాసిటీనే, అలా అనుకునే మేము ఈ గోస్ట్ హంటింగ్ అయితే చేస్తూ ఉంటాము. సో ఎవరున్నారో ఒకసారి ఎదురుగా వస్తే మిమ్మల్ని కలిసేసి వెళ్ళిపోతాను. సౌండ్ విన్నారా? మీకు ఇబ్బంది ఏమో అని అందరం కలిసి ఉంటే మీరు రావడానికి సిగ్గుపడతారనో లేకుంటే మొహమాటమనో నేను ఒక్కనే వచ్చాను. గైస్ వాయిస్ ఏదో సమ్ డిఫరెంట్ వాయిస్ వస్తుంది చూడండి, గమనించారా? డిఫరెంట్గా వస్తుంది వాయిస్. ఏంటండి రారా ఎదురుకి? ఆశగా ఉంది మిమ్మల్ని చూడాలని, క్యూరియాసిటీగా ఉంది. ఒక్కసారి దయదలిచి రండి. లేరా ఎవరు? వెళ్ళిపోయారా? అలిగారా? లేకుంటే అవునా అలిగారా? కోపం వచ్చిందా మా పైన? అవునా? నిజమా?
గైస్ చూడండి, నా చుట్టూనే ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా వాయిస్, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఏమన్నా నన్ను ఏమన్నా ధైర్యవంతుడు అనుకుంటున్నారేమో, మరీ అంత ధైర్యవంతుడు అయితే కాదులేండి. భయపడతాను, నాకు కూడా భయం ఉంది, నాకు కూడా అంతో ఇంతో చూస్తే పరిగెత్తే గుణం ఉంది. కాబట్టి మీరు ఒకసారి కనెక్చారంటే మిమ్మల్ని చూసి పరిగెత్తేస్తాను నేను. చాలు, కనేస్తారా? సో ఏమన్నా అలా చెప్తే ఏమన్నా వస్తారేమో చూసేసి పరిగెడతాము అని అడుగుతున్నా. రారా అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన వాళ్ళు అయితే అక్కడ కూర్చోబెట్టేసుకుని నేను వచ్చేసాను. ఇక్కడైతే ఇంకా అది ఇంకైతే ఏం అనిపించడం లేదు. కానీ వాడు మేబీ ఫస్ట్ టైం కాబట్టి సోలోగా రావడము, నడుచుకుంటా ఒక్కడే ఉండడం వల్ల కాబట్టి ఏమన్నా మీదికి ఏదో వచ్చినట్టు అనిపించినప్పుడు ఆ భయంతో ఏమన్నా కళ్ళు తిరిగి పడిపోయి ఉండొచ్చు. సో ఇందాక మనకు అంతవరకు అక్కడ కనొచ్చిన యాక్టివిటీస్ కానీ ఆ కనొచ్చిన షాడోస్ కానీ ఇప్పుడు కనరావట్లేదు. మేబీ అది ఏం ప్రాబ్లం అయి ఉండొచ్చు, దీనివల్ల మనకు కూడా తెలియదు. మెయిన్ థింగ్ ఇప్పటికే చాలాసేపు అయిపోయింది. సో ఛార్జింగ్లు కూడా అయిపోయి వచ్చాయి అన్నమాట. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి. వన్స్ అగైన్ నేను మళ్ళీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నేను చూడాలి అనేసి. మీకు ఇష్టం ఉంటే రండి, నేను చూస్తాను. మీరు ఒకవేళ మాకు కనిపించడం ఇష్టం లేకుంటే కనీసం అట్లీస్ట్ అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకైనా కనిపించండి ఒకసారి. నాకు కనిపించడం ఇష్టం లేకుంటే అక్కడ మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, మోస్ట్ అందగాడు, మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి, అలాగే ఇంకా ఎక్సెట్రా ఏమేమి ఉన్నాయో వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. సో కాబట్టి మీరు ఏమన్నా అక్కడికి వెళ్ళి ఒకసారి కనిపించి అక్కడైనా కనిపించండి. యో సుధీర్, ఏమన్నా కనొచ్చాయా? ఏం లేదుయా. ఏం బాబ్జీ గాడు ఏమే? ఓరే బాబ్జీ, సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలాసేపు అయిపోయింది. ఏరా ఏమైంది? మామూలుగా పడిపోయినా ఏమైనా పడిపోయినావా? మామూలుగానేనా? ఓకేనా అయితే? లే. ఓకే ఫ్రెండ్స్, అది మొత్తానికి అయితే వీడియో. సో మాకు ఏదైతే కనొచ్చిందో, ఏదైతే మాకు ఎక్స్పీరియన్స్ అయిందో అదే మీకు చూపిస్తున్నాను. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. సో ఓకే, వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మాట్లాడతారా మీ తమ అమూల్యమైన వాక్యాలు 4? బాబ్జీ మాట్లాడితే ఫస్ట్ బాగుంటుంది. ఫస్ట్ పెద్దోడు నువ్వు మాట్లాడాలన్నా, నాది పక్కన పెడితే బాబ్జీ కానివ్వండి, లేట్ లేకుండా. సోలో ఎక్స్పీరియన్స్. పెద్దోడు ఏమిరా. సో గైస్, అందరికి కూడా మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా 100K కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మంత్ కన్నా, ఈ మంత్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్. ఇంకా 5 days 6 days ఉంది. నెక్స్ట్ మంత్ కన్నా 100K కంప్లీట్ చేస్తే మనం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. త్వరగా 100K చేశారంటే రప్పనే పార్టీ ఇచ్చాం అందరికీ.